చెప్పు. రాను. వెళ్ళిపోతావా? పోను. పోను. నీ దగ్గర రాను. ఎక్కడికి రావు? నీ దగ్గర రాను. చేతులు కుదిరి రాను. ఆ? చేతులు కుదిరి నేను రాను నీ కాడికి. నా దగ్గరికి రావు. పోతుంది గోధుమ ఈడ. ఏంటంట? అమ్మ అయ్యో నీ దగ్గర రాను. ఏసునామములో. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అయితే ఏసునామం. నేనా ఎప్పటి నుంచో ఉన్నా నేను. ఈమెను చంపాలని చూసేది నువ్వేనా? అవును, అయినా బతుకుతుంది. ఏసునామములో బిడ్డ మీదకి. త్రాగుడు ఏసునామములో. బయటికి వెళ్ళి. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. చెప్పు ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. మైక్ తీసి. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. చెప్పు. ఏసునామములో. 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 రీకమాల రబషి. పక్కన పెట్టేసి. పక్కన పెట్టేసి. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. చెప్పు. ఇప్పుడే విడిచిన అధికారం ఇచ్చేది పట్టుకో. ఏసునామములో. బిడ్డ మీదకి. ఏసునామములో ఇప్పుడే. పక్కన రబషి. తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు. అలాగే దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములోనే నా శుభములు వందనాలు. ఈరోజు ఆన్లైన్ ద్వారా ఒక వాక్యాన్ని ధ్యానిద్దాము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి స్వస్థతలు దెయ్యాలు వదిలించడం మరి యూట్యూబ్లలో హల్చల్ చేస్తున్నాయి. కాబట్టి నిజంగా బైబిల్లో ఈ అద్భుతాలు సూచక్రియలు ఎప్పటికి కూడా జరుగుతున్నాయా లేదా అనేది కొన్ని వచనాలు మన లేఖనానుసారంగా చూద్దాము. ఎందుకంటే మరి దేవుడు యేసుక్రీస్తు వారిని మొదటి శతాబ్దంలో భూమి మీదకు పంపించి ఆయన ద్వారా మరి శిష్యులను ఏర్పాటు చేసుకొని వాక్యాన్ని సంపూర్ణంగా మరి ప్రకటించి దాన్ని స్థిరపరచడానికి దేవుడు ఆయనకు మరి అద్భుతాలు సూచక్రియలు ఇచ్చినట్టుగా మనకు లేఖనాలన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. కాబట్టి దాని గురించి మరి అపోస్తులు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఆ మాట కూడా చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు అని పేతురు గారు సాక్ష్యం చెప్పాడు. కాబట్టి ఆ కాలంలో ఉన్నవారిలో విన్నారు, చూశారు, మరి ఆయనకు సాక్షులుగా ఉన్నారన్న సంగతి ఈ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి అపోస్తులందరూ కూడా ఆయన చేసిన వాటన్నిటికీ సాక్ష్యం చెప్పారు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు కూడా ఆ మాటల ప్రకారంగా ఆయన మరి ఆ కాలంలో కానాన్ అనేటువంటి ఒక ఊరిలో వివాహ సందర్భంలో మరి ద్రాక్షరసం అయిపోతే ఆ పెండ్లిలో మరి ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చి మరి శిష్యులకి మరి నమ్మకాన్ని కలిగించి ఎన్నో అద్భుతాలు చేసినట్టుగా మనకు లేఖనాలు ఉన్నాయి. శిష్యులు కూడా విశ్వసించినట్టుగా మనకు అక్కడ లేఖనం ఉంది. అలాగనే ప్రధాన యాజకుని కుమారుణ్ణి బాగు చేయమని అడిగినప్పుడు కూడా ఆయన అన్న మాటలు చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 48వ వచనం. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. వెంటనే నీ కుమారుడు బాగుపడ్డాడు, నువ్వు వెళ్ళుము అని చెప్పి అతనిని బాగు చేశాడు. గలిలయలో యేసు చేసినది ఇది 2వ సూచక క్రియ. అంటే ఈ విధంగా యేసువారు ఎదుట అనేక సూచక్రియలు ఎన్నో చేశాడు. ఆ కాలంలో ఎన్ని చేసినా కూడా ఆయన యందు కొంతమంది విశ్వాసం ఉంచారు, కొంతమంది విశ్వాసం ఉంచలేదు. కాబట్టి మరి ఆయన మరి కొన్ని మాటలు ఈ లోకంలో నుంచి వెళ్ళేటప్పుడు ముందుగా శిష్యులను బలపరచడానికి ఆయన కొన్ని మాటలు చెప్పాడు. నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను, మరి మీరు మరి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి జాగ్రత్త చేస్తూ యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చెబుతున్నాడు. 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటను బట్టి చాలామంది అద్భుతాలు సూచక్రియలు దెయ్యాలు వదిలిచే వాళ్ళందరూ కూడా ఇదే చెప్తారు. మేము యేసుక్రీస్తుని సంపూర్ణంగా విశ్వసించాం కనుక మరి ఆయన చెప్పినట్టుగా మేము మా యందు విశ్వాసం ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఆయన చెప్పినట్టుగా సూచక్రియలు చేస్తున్నామే తప్ప ఇది మా సొంత తెలివి కాదు, ఇది మా సొంత శక్తి కాదని చెప్పి బూటకపు మాటలు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ మాటలో చూస్తే
యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చక్కగా కనుక మనం ఆలోచించినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు, అంటే నేను చేయు క్రియలే కాకుండా వాటికంటే మరీ గొప్పవియు అతడు చేయునని చెప్పాడు. అంటే ఇక్కడ గొప్ప క్రియలు అన్నాడు, కానీ ఈ మనోళ్ళేమో సూచక క్రియలు చేస్తున్నారు. గొప్ప క్రియలు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడము, ఎక్కువ కాలం సువార్తను ప్రకటించడము అని దేవుని వాక్యము గురించి చెప్తున్నాడు తప్ప గొప్ప గొప్ప సూచక క్రియలు చేస్తాడని కాదు. ఇక్కడ నేను చేస్తున్న క్రియలు అంటే నేను చేసే పనులు అంటే ఆయన సువార్తను ప్రకటించాడు, దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి శిష్యులను బలపరిచాడు, పక్క ఊర్లకు వెళ్ళి అన్ని ప్రాంతాలకు తిరిగి గలిలయ కానా ఏరియాలో మొత్తం తిరిగి ఆయన సువార్తను ప్రకటించి మరి అనేక మందికి మరి స్వస్థపరిచాడు. అంటే ఆ వాక్యాన్ని, ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని నమ్మడం కొరకు ఆయనకు మాత్రమే కొన్ని అద్భుతాలు ఇచ్చాడు. మనకు మాత్రం ఇప్పుడు సంపూర్ణ బైబిల్ వచ్చింది కనుక మనకు గొప్ప క్రియలు అంటే వాక్య సంబంధమైనటువంటి క్రియలే తప్ప అద్భుతాలు చూసే క్రియలు చేయటానికి కాదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సమయం ఏంటంటే 3.5 సంవత్సరాలే. కాబట్టి మనకైతే 60-70 సంవత్సరాల వయసు ఉంది కనుక, కాలము ఆయుసు ఉంటుంది కనుక 50 ఏళ్ళు 60 ఏళ్ళు సువార్త సేవ చేసినటువంటి ఎంతోమంది గొప్ప సేవకులను మనం చూసాం. కాబట్టి ఎంతో గొప్పగా వాక్యాన్ని ప్రకటించి సువార్తను ప్రకటించి అనేక మందిని రక్షించి వందల సంఖ్యలో సంఘాలను కట్టి గొప్ప గొప్ప పనులు చేస్తారు అన్నాడే తప్ప సూచక క్రియలు కాదు. మన కళ్ళ ముందు జరిగేటువంటి అద్భుతాలు సూచక క్రియల గురించి కాదు అని చెప్పింది. గొప్ప గొప్ప సూచక క్రియలు అనలేదు, కానీ గొప్ప క్రియలు గొప్ప క్రియలు అంటే గొప్ప పనులు అంటే సంఘాలు నిర్మించడం, ఎక్కువ దూరం ప్రయాణం చేసి సువార్తను ప్రకటించడం, రాత్రనక పగలనక దేవుణ్ణి ధ్యానించి ప్రార్థించడం, ఈ సంగతుల గురించి చెప్పాడు తప్ప మరి సూచక క్రియలు అంటే దయ్యాలను వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం అని వీటి గురించి చెప్పలేదు. అలాగనే మరి ఆయన సువార్త కాలంలో సద్దుకాయలు పరిచయులు వచ్చి ఆకాశం నుండి ఒక సూచక్రియ మాకు చూపించమంటే ఆయన అన్న మాట ఏంటంటే, వ్యభిచారులైన చెడ్డ తరమ వారు సూచక్రియలు అడుగుచున్నారు, అయితే యోనాను గుర్చిన సూచక క్రియ కానీ మరి ఏ సూచక క్రియనో మీకు అనుగ్రహింపబడదు అని చెప్పాడు. అంటే యోనాను గురించి అంటే యోనా ఏ విధంగా అయితే చేప గర్భంలో ఆయన శరీరం 3 రోజులు ఉన్నదో అలాగునే మరి మనుష్య కుమారుడైనటువంటి నేను కూడా నా శరీరం 3 రోజులు సమాధిలో ఉంటుంది, నా ఆత్మ 3 రోజులు పరదేశకి వెళ్ళి తిరిగి 3వ దినాన్ని లేచి నా శరీరాన్ని మహిమదేహంగా మార్చుకుంటాను. ఎందుకంటే యోనా కూడా 3 రోజుల తర్వాత దేవుడు ఆజ్ఞిస్తే ఆయన ఆత్మ మరలా ఆయన చేప గర్భంలో ఉన్న ఆయన యొక్క దేహంలోకి వెళ్ళినప్పుడు ఆ చేప మరి ఆయన తీసుకొచ్చి ఒడ్డున కక్కేసింది, అంటే 3 దినాల తర్వాత. ఆ ప్రకారంగా యోనా ఏ విధంగా అయితే 3 రోజులు చేప గర్భంలో ఆయన దేహం ఉన్నదో అలాగే నా దేహం కూడా సమాధిలో 3 రోజులు 3 రాత్రింబగళ్ళు ఉంటుంది, తర్వాత నేను తిరిగి నా దేహాన్ని మహిమదేహంగా మార్చుకుంటానని చెప్పి ఆ యోనానికి సంబంధించినటువంటి ఆ 3 దినాలు సమాధిలో ఉండే విషయాన్ని చెప్పాడే తప్ప వేరే కాదు. కాబట్టి ఆయన మరి 3 దినాలు ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటిదే సువార్త. ఏంటంటే మనకు పౌలు గారు చెప్తాడు సువార్త అంటే ఏమిటయా అంటే ఆయన మరణము సమాధి పునరుత్థాన గురించినటువంటిదే సువార్త. అందుకనే పౌలు గారు చెప్తాడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, నాకు ఇయ్యబడినటువంటి ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఈ సువార్త వలనే మీరు రక్షింపబడితిరి అంటున్నాడు పౌలు గారు. కాబట్టి దేవుడు మరి ఆ సువార్తే ఇప్పుడు మనకు కావాలి, కానీ ఆ సువార్త వల్లనే మనకు రక్షణ, కానీ సూచక్రియల వల్ల అద్భుతాల వల్ల దెయ్యాలను వదిలించడం ఇవనేవి ఈ రోజున లేవు. ఎందుకంటే సంపూర్ణమైన బైబిల్ వచ్చిన తర్వాత ఇక వీటన్నిటిని చూపించి ఎవరిని నమ్మించవలసినట్టు అవసరత లేదు. సంపూర్ణమైన దేవుని వాక్యం వచ్చింది కాబట్టి ఈ రోజున వాక్యాన్ని విని నమ్మాల్సిందే. అంటే సువార్తని విని ప్రతి ఒక్కరూ నమ్మి విశ్వసించాలి తప్ప సూచక్రియలు అద్భుతాలు చూచి కాదు. అలాగనే పౌలు గారు ఏమంటారంటే తెస్సలోనికి 2వ పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో కూడా ఇలా ఉంది, ప్రభువునందు ప్రేమపడిన సహోదరులారా, ఆత్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకును దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను.
మీరు ఇలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి మనము క్రీస్తును చూడలేదు, అపోస్తులను చూడలేదు, వారి క్రియలను చూడలేదు. కేవలం సువార్త విని క్రీస్తునందు నమ్మకం ఉంచి రక్షణలో కొనసాగుతున్నాం. అంతేగాని ఈ సూచక్రియలను మరి కండ్లారా మనం చూడలేదు, ఎప్పుడు కూడా ఎవరు మన కళ్ళ ముందు చేయలేదు. కాబట్టి నేటి క్రైస్తవ బాబాలని చెప్పుకునేటువంటి వారందరూ కూడా వారి దగ్గర ఏ అద్భుతాలు లేకపోయినా కొంతమందికి డబ్బులు ఇచ్చి లేదా ఇలా చెబితే చాలామంది రక్షణలోనికి వస్తారు, దీనివల్ల దేవునికి మహిమ వస్తుంది, మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పి మరి ఏదో అబద్ధాలు చెప్పించి మరి వాళ్ళను దయ్యాలు పట్టినట్లుగా, రోగాలు వచ్చినట్లుగా యాక్టింగ్ చేపిస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఒక సహోదరుడు యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాడు. అతనికి ఇంత శక్తి, ఇంత మహిమ ఉన్నవాడు మరి కరోనా టైంలో ఎటు పోయాడో ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే గుంటూరు హాస్పిటల్కి రాయా నువ్వు చక్కగా, ఎందుకంటే అక్కడ కొన్ని వందల మంది రోగులు వారి బాధలు, రోగాలు కుదరక నెలల కొద్దీ వేడుస్తున్నారు. ఒక్కసారి గుంటూరుకు రావయా. అమ్మతేజ అట ఆయన పేరు, అమ్మతేజ బొమ్మతేజ. నిన్ను దేవుడు యేసు కంటే ఎక్కువగా ఇచ్చిస్తాడు. ఎందుకంటే యేసుకు కూడా తెలియని వరాలు నీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నువ్వు పేర్లు పెట్టి పిలుస్తావు, పేరుకు మొదటి అక్షరం ఏదో తెలుసు నీకు. అలాగనే మరలా నువ్వు మరి రోగాలు ఏమున్నాయో శరీరం లోపల అవయవాలు కూడా నీ కంటికి కనిపిస్తాయి. ఎందుకంటే నేను నీ యొక్క యూట్యూబ్లో చూసా, ఒక ఆమెకు గర్భసంచి లేదని చెప్తున్నావు. అంటే నువ్వు స్కానింగ్ మిషన్ కూడా నీవే. మనుషులందరూ కూడా స్కానింగ్ మిషన్లు పెట్టి చూస్తుంటే నువ్వైతే డైరెక్ట్గా గర్భసంచులను కూడా చూస్తున్నావు. నీకు ఎంత శక్తి ఉందయ్యా. కాబట్టి దేవుడు నిన్ను యేసు కంటే కూడా హెచ్చుగా హెచ్చించినట్టుగా నీ యాక్టింగ్ చాలా బాగుందయ్యా, భలే ఉందయ్యా యాక్టింగ్, సూపర్. ఇది చూసిన తర్వాత బైబిల్లో దావీదు గారు కూడా నేను చూసి సిగ్గుపడతాడు. ఎందుకంటే పాపం ఆయన కూడా ఒకసారి యాక్టింగ్ చేశాడు, ఒక రాజును నమ్మించాడు. కానీ నువ్వైతే పెద్ద భక్తులు కూడా మరి నమ్ముతున్నారు నీ యొక్క సూపర్ యాక్షన్ చూసి. కాబట్టి మరి రంజిత్ ఓపీర్ గారు, మరి జాన్ వెస్లీ గారు కూడా నీ గురించి సాక్ష్యం కూడా మరి యూట్యూబ్లో చెప్పినట్టుగా నేను చూశాను. కాస్త చూడండి అయ్యా మన అమ్మతేజ ఎలాంటి అద్భుతాలు చేసి దెయ్యాలని ఎలా గడగడలాడిస్తున్నాడు. వాళ్ళు చూడు ఏం చెబుతున్నారు, కాస్త వినండి అయ్యా, చూడండి అయ్యా. నీకు అసలు కళ్ళు తెలిసే దమ్ముందా? చెప్పు టైం లేదు, చెప్పు నాకు చెప్పు. ఆడుంది, అది కావాలి నాకు. ఇటు చూడు, ఎవరు కావాలా? కావాలి, కావాలా? అది కావాలి. ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు చెప్పు. చెప్పు ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు చెప్పు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు చెప్పు. చెప్పు. యేసునామంలో, యేసునామంలో, యేసునామంలో. రికమల రబష ఈమె పక్కన పెట్టేసాను. ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు చెప్పు. చెప్పు ఇప్పుడే మీరు ఇచ్చిన అధికారాన్ని చేత పట్టుకోండి. యేసునామంలో మీ బిడ్డ మీదకి యేసునామం ఇప్పుడే ఒక బలమైన అభిషేకం. ఆడండి ఆడండి. ఎందుకు వచ్చినావు ఈమెలోకి? నేనా ఎప్పటి నుంచో ఉన్నా నేను. ఈమెను చంపాలని చూసేది నువ్వేనా? అవును, ఆయన బతుకుతుంది. యేసు నామంలో బిడ్డ మీదకి చెప్పు. వెళ్ళిపోతావా? ఎక్కడికి రావు? నీ దగ్గర రాను. చేతులు కుదురుతున్నాయి రాను. చేతులు కుదురుతున్నాయి నేను రాను. మీ కాడికి నా దగ్గరికి రావు. వస్తుంది ఏంటంట? అమ్మా అయ్యో నీ దగ్గర రాను. వెనకాల పట్టుకో. యేసు నామములో గట్టిగా చప్పట్టు కొట్టాల. కాలిపో. కృప కలుగును గాక. బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే బయటకు వెళ్ళి. చూశారు కదా, మనోడు తేజ బొమ్మను చూశారు కదా. దావీదు గారు చేసినటువంటి యాక్టింగ్ కూడా చూద్దాం బైబిల్లో నుంచి. దావీదు గారు సౌలు రాజుకు భయపడి పారిపోయి మరి ఆకీసు రాజు దగ్గరికి వెళ్తాడు. ఆ మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 21 అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. గాతు రాజైన ఆకీసు నద్దకు వచ్చెను. ఆకీసు సేవకులు దావీదును చూసి, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? ఆ దేశము ప్రజలు నాట్యమాడుతూ
దావీదు 10,000 కొలదియు సౌలు 1,000 కొలదియు శత్రువును హతము చేసినని చెప్పి నాట్యమాడుతూ పాటలు పాడిరే అని చెప్పి రాజుతో మాటలాడగా ఈ మాటలు మరి దావీదు గారు విని ఆ మాటలకు భయపడి ఇక యాక్టింగ్ మొదలుపెట్టాడు. అవి చూద్దాము. 12, 13 వచనాలు. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీసు ఉమ్మి తన గడ్డ మీదికి కారునిచ్చుచూ ఉండెను. వారు అతన్ని పట్టుకొని రాగా అతడు పిచ్చి చేష్టలు చేస్తూ వచ్చెను. కావున ఆకీసు రాజు, మీరు చూచితిరి కదా, వానికి పిచ్చి పట్టినది. పిచ్చి చేష్టలు చూసి ఆ రాజే నమ్మాడు. ఎందుకంటే ఉమ్ము అట గడ్డ మీదుగా కారినట్టుగా జొల్లు గార్చుకుంటున్నాడట. యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు మన అమ్మతేజ ఈ దావీదు గారి కంటే ఈ పెద్ద యాక్టర్, ఇంకా ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఆయనైతే అలా చేశాడు. మన బొమ్మతేజ అయితే 100 మందికి 4-5 చేత యాక్టింగ్ చేయించి నమ్మించి యూట్యూబ్లో లక్షల సబ్స్క్రైబర్ సంపాదించుకొని బైబిల్లో లేని బోధ చేసి అనేక మంది క్రైస్తవులను అవమానపరుస్తున్నాడు. వేళన చేసే విధంగా ఈయన చేష్టలు పిచ్చి చేష్టలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రోలింగ్ చేసి ప్రతి క్రైస్తవుడిని అలాగే ఈ రోజున అన్ని జనులు మరి నిజంగా ఈ ట్రోలింగ్ ఈయన మాటలు చూసి అందరినీ అంత సులకనగా మాట్లాడతాడు. ఎందుకంటే బైబిల్లో లేని పిచ్చి చేష్టలు అన్నీ చేపిస్తున్నాడు. నిజంగా ఇంత శక్తి మహిమ మరి స్త్రీ గర్భంలో ఉన్నటువంటి గర్భసంచులను కూడా చూడగలుగుతున్నాడంటే మరి ఇంత శక్తి ఎవరికి ఉంటుంది? వారేవా ఎంత మహిమ శక్తి! కరెక్టేనయ్యా, నీదేమి తప్పు లేదు. ఎందుకంటే నువ్వు ఇన్ని చేస్తున్నా కూడా నువ్వు స్కానింగ్ మిషన్ లాగా గర్భాలలో ఉన్న వాటిని కూడా చూస్తున్నావంటే నిజంగా ఇవన్నీ నమ్ముతున్నటువంటి క్రైస్తవులైనటువంటి విశ్వాసులనే అనుకోవాలి. ఎందుకంటే నీదేం తప్పు లేదు. ఎందుకంటే ఎర్ర గొర్రెల్లాగా మరి మన క్రైస్తవులు బైబిల్ చదవకుండా నువ్వు చేసే పిచ్చి యాక్టింగ్ అంతా చూసి నమ్ముతున్నారే, వీరిదే తప్పు కానీ నీది కాదయ్యా. కాబట్టి నువ్వు చేసేటువంటి పనులు ఎంత తిక్కలుగా ఉన్నాయో, క్రైస్తవులను ఎంత అవమానపరిచే విధంగా ఉందో నీకు అర్థం కావట్లేదు. నువ్వు డిసైడ్ అయ్యావు. ఎందుకంటే నరకానికి పోయినా పర్వాలేదు కానీ భూమి మీద డబ్బు పేరు సంపాదించాలని తీర్మానం తీసుకున్నట్టున్నావు కదూ. లేకపోతే ఇలా ఎందుకయ్యా? బైబిల్లో ఉందా నువ్వు చేసే యాక్టింగు? మొదట చూసాం మనం బైబిల్లో యేసుక్రీస్తుని నమ్మడానికి దేవుడు ఆయనకు కొన్ని సూచక్రియలు అద్భుతాలు ఇచ్చాడు. ఆయన అలాగే చేశాడు. అలాగనే ఆ కాలంలో ఆయన కూడా 70 మంది శిష్యులను మరి ఇశ్రాయేలు మధ్యకు పంపాడు. ఎట్లా? చిన్నపిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినట్టు వారికి కూడా అధికారం ఇచ్చి మరి వారిని ఇశ్రాయేలు మధ్యకు వెళ్ళి మరి దయ్యాలను ఎల్లగొట్టమంటే వారు కూడా నీకులాగానే దయ్యాలను ఎల్లగొట్టి ఎంతో సంతోషిస్తున్నారు. ఇది క్రీస్తు వారు విని ఆయన అంటున్నాడు, మీరు దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించకండి, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నామని సంతోషించండి అని చెప్పి ఆయన చెప్తుంటాడు. ఆ లేఖనం చూద్దాము. లోకాసు వార్త 10వ అధ్యాయము 20-21. దయ్యాలు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి అని చెప్పుచు వీరిని ఏమంటున్నాడో చూడండి. పసిబాలురు అంటున్నాడు వాళ్ళని. అంటే వీరికి ఆ కాలంలో దేవుని గురించి జ్ఞానము పసిపిల్లలకు ఎంత ఉంటుందో కనీసం అంత కూడా లేదు. అందుకే దేవునితో యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఏమనని, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగుపరిచి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను తండ్రి అంటున్నాడు. అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను అంటున్నాడు. అంటే యేసు అలా అన్నాడు అంటే ఆ కాలంలో దేవుని క్రియలు లేవు. దేవుడు ఇశ్రాయేలును ఎడబాసిన కాలము. అన్ని రాజుల అధికారం కింద ఉన్నారు వీళ్ళంతా. నెబుకద్నెజరు కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు వారికి దేవుని గురించినటువంటి మరి ఆలోచన కానీ ఏ విషయం వారికి తెలియదు. కాబట్టి మరి అవి ప్రారంభ కాలం. దేవుడి జ్ఞానము వారికి అప్పుడే అర్థమవుతుంది. చిన్నపిల్లలకు చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష లాగానే దేవుని జ్ఞానము మరి ABCDలు LKG స్టాండర్డ్ అది. అందుకే వీరిని యేసుక్రీస్తు వారు ఏమంటాడు, పసిబాలురు అంటున్నాడు. కాబట్టి అది మొదటి కాలము, అది మొదటి స్టేజీ. కాబట్టే మరి ఆయన వారిని పసిబాలురు అంటున్నాడు. అంటే చిన్నపిల్లల మనస్తత్వం కాబట్టి వాడికి ఏది తెలియదు కాబట్టి
వారికి అధికారాన్ని ఇచ్చినప్పుడు వారు చిన్న వాటిని ఇట్లాంటి చిన్న చిన్న అద్భుతాలు చేసి ఎంతో సంతోషించినట్టుగా మనం లేఖనాలను చూసాం. అంటే దేవుని మాటలు లేని కాలము, క్రీస్తు నోట వింటున్న ప్రారంభ దినాలు అవి. ఇప్పుడు క్రీస్తు ద్వారా అపోస్తుల ద్వారా సర్వసత్యమైన బైబిల్ వచ్చింది. ఇక మూలపాఠాలు, శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు, ప్రవచనాలు, భాషలు ఇవన్నీ కూడా నిరర్ధకం అవుతాయని చెప్పి మరి పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ఇవన్నీ నిలిచిపోతాయని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. ఆ మాట చూద్దాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ప్రవచనములైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు వేరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేచి తిని అంటున్నాడు. అంటే ప్రారంభ కాలంలో వాక్యాన్ని స్థిరపరచుటకు దేవుడు క్రీస్తుకు ఇస్తే, క్రీస్తు అపోస్తులకి అధికారాన్ని ఇచ్చాడు. ఈ విధంగా మరి ఆ కాలంలో మరి కొన్నిటిని ఇచ్చాడు. కొంత మట్టుకు ప్రవచించారట, కొంత మట్టుకే వాళ్ళకి ఇవ్వబడ్డాయి. కానీ పూర్ణమైనటువంటి వాక్యము, సంపూర్ణమైనటువంటి వాక్యం వచ్చిన తర్వాత పూర్ణము కాని సందర్భంలో ఉన్నటువంటి మరి ప్రవచనాలు, భాషలు, వరాలు అన్నీ కూడా నిరర్ధకమవుతాయి అన్న సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వల్ల ఆలోచించే, ఇప్పుడు పెద్దవాడాయను కాబట్టి ఆ పిల్ల చేష్టలు అంటున్నాడు. ఈ అద్భుతాలు, సూచక్రియలు ఇవన్నీ ఎందుకంటే వారు నమ్మటం కొరకే అవి ఆ రోజున దేవుడు ఎలా చేశాడు. యేసే క్రీస్తుని నమ్మడానికే ఆయన చేసినటువంటి క్రియలు నమ్మి ఆయన ఎవరో నమ్మడం కొరకే అవి ఇవ్వబడ్డాయి తప్ప నిజంగా ఈ కాలంలో సంపూర్ణమైనటువంటి వాక్యం వచ్చిన తర్వాత మనకు అవసరం లేదండి. కాబట్టి అవి మానివేశానంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే ప్రారంభ కాలంలో వాక్యాన్ని స్థిరపరచుటకే దేవుడు క్రీస్తుకి ఇచ్చాడు, క్రీస్తు అపోస్తులకు ఇచ్చాడు, అపోస్తులు కొంతమంది శిష్యులకు ఇస్తారు. వారితో పాటు ఇక అవన్నీ కూడా ఆగిపోయినవి. అంటే మరి ఆ కాలంలో మరి పౌలు గారు కూడా సువార్త అన్ని జనులకు చేశాడు. కాబట్టి ఆయనకు దేవుడు మరి ఎంతో గొప్పగా శక్తిని ఇచ్చినట్టుగా మనకు లేఖనాల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆయన నడికట్టు గుడ్డ రోగుల దగ్గర తీసుకొచ్చినా కూడా రోగాలన్నీ నయమైపోయినట్టుగా లేఖనాలు ఉన్నాయి. ఆ మాట లేఖనాలు చూద్దాము. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 11, 12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్టైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అంటే ఈ వచనాన్ని బట్టి పౌలు గారికి ఎంత శక్తి ఉందో మనకు అర్థమవుతుందా? ఆయన శరీరానికి తగిలినటువంటి గుడ్డ రోగుల దగ్గర తీసుకొస్తే రోగాలు నయమైనాయి. ఆ గుడ్డ చనిపోయిన వాళ్ళకి అంటిస్తే, చనిపోయిన వాళ్ళకి అంటిస్తే ఆ శవం లేచి కూర్చుంది. అంటే అంత శక్తి కలిగినటువంటి పౌలు గారు మరొక కాలం వచ్చేసరికల్లా ఆయన శిష్యుడిని కూడా బాగు చేయలేకపోయాడు. కారణం బైబిల్ చదవాలిగా సోదరా. బైబిల్ చదవకుండా ఏ సందర్భంలో ఏం జరిగింది, ఏ సందర్భంలో దేవుడు వాటిని తీసేశాడు, ఎప్పుడు వాటిని ఉపయోగించాలనేది కూడా బైబిల్లో స్పష్టంగా ఉంది. కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని, ఎవరు ఎవరికి ఎప్పుడు ఎందుకు ఎలా మాట్లాడారో అవన్నీ విషయాలు తెలుసుకోవాలి కదా. కాబట్టి మరి ఇంత శక్తి ఉన్న పౌలు గారు ఒక సమయంలో తన దగ్గర ఉన్నటువంటి శిష్యుని బాగు చేయలేక వదిలి వచ్చాను అంటున్నాడు. ఇదేమిటి ఇంత ఆశ్చర్యం? అంత శక్తి ఉన్నటువంటి పౌలు గారికి ఏమైంది? తన శిష్యుడికి రోగం వస్తే బాగు చేయలేకపోయాడా? ఆయన దగ్గర గుడ్డలు లేవా? ఆయన దగ్గర కర్చీపులు లేవా? ఆయన దగ్గర నడికట్టు లేదా? ఎందుకు? చూద్దాం లేఖనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. ఎరస్తు కొరందిలో నిలిచిపోయాను, త్రోపీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని అంటున్నాడు. అంటే త్రోపీము రోగి అయితే ఆయన చేతి గుడ్డ అంటించితే బాగవుతాడు కదా. మరి ఎందుకు అంటించకుండా ఆయన్ని అక్కడే మిలేతులోనే వదిలి వచ్చాడు అంటే, దేవుని వాళ్ళారా, అప్పటికే దేవుని సంపూర్ణమైన జ్ఞానము మరి పౌలు గారి ద్వారా ప్రకటించబడింది. ఇక ప్రకటించేటువంటి అవసరత అనేది ఇక లేదు. ఇక ఆయన ప్రవచించి ప్రకటించవలసింది ఏమీ లేదు. అందుకే ఆయనకి ఇవ్వబడిన వరాలు ఆగిపోయినవి. అందుకే అన్నాడు, నేను పెద్దవాడనై
పిల్లవాని చేష్టలు మానివేచితిని అంటే సంపూర్ణంగా జ్ఞానం ఆయనకు వచ్చింది, జ్ఞానాన్ని ప్రకటించాడు. ఇక పిల్ల చేష్టలైనటువంటి అద్భుతాలు చూసే క్రియలు అవసరం లేదు, వాటిని మానివేశాను అంటున్నాడు. స్వస్థత చేయడం లేదు అంటున్నాడు. అంటే ఆగిపోయినవి, నిలిచిపోయినవి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకే మరి మనుషులు స్వస్థత వరాలు ఉన్నవారందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరికి ఒక సమయంలో వస్తారట. భవిష్యత్తులో వచ్చి అంటారట, మరి నీ నామమున మేము దెయ్యాలు ఎల్లగొట్టాము, నీ నామను ప్రవచించాము, నీ నామను అద్భుతాలు చేశామంటే అక్రమము అంటున్నాడు. చూద్దాం ఆ లేఖనాన్ని. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 23 వచనాలు చదివినట్లయితే ఇలా ఉంది. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పేదను. అందుకు యేసు మరి భవిష్యత్తులో ఇలా వస్తారు అని చెప్పి ఇప్పుడు బొమ్మతేజ లాంటి వాళ్ళు చాలామంది కూడా చనిపోయిన తర్వాత ఆయన దగ్గర చెప్తారట, ఏంది ప్రభువా మమ్మల్ని నువ్వు ఎరగవా, నీ నామాన్ని మేము ఇన్ని చేసాం కదా, దెయ్యాలను వదిలించామే, గర్భ సంచుల గురించి చెప్పామే, కుష్ఠరోగం అన్నీ చెప్పాం కదా, ఇన్ని అద్భుతాలు చేసాం, నువ్వు మమ్మల్ని ఎరగవా అంటే నిన్ను ఎవడరా చెప్పమంది, అక్రమము అంటున్నాడు. అది అక్రమము రా, నేను సువార్త ప్రకటించి రక్షణలోకి తీసుకురావాలి, కానీ నేను ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరు? అవన్నీ అపోస్తులు చేశారు, క్రీస్తు చేశాడు, ఎంతోమంది చేశారు, నువ్వెందుకురా చేయాలి అని చెప్పి అక్రమము చేయవాళ్ళరా నా యొద్ద నుండి పొండి అంటున్నాడంటే నిజంగా మరి ఎంత బాధకరమైన విషయం చూడండి. కాబట్టి ఈ రోజున మరి మనం దేవుణ్ణి నమ్మాలి అంటే ఈ అద్భుతాలు చూసే క్రియలు నమ్మవలసిన పని లేదండి. ఎవరైనా క్రీస్తుని గురించి సువార్త విని విశ్వసించి దేవుని నమ్మాలి, కానీ చూసే క్రియలు చూసి కాదు, శరీర స్వస్థతలో కూడా కాదు. ఎందుకంటే శరీరానికి రోగికి వైద్యుడు అవసరం అని చెప్పి యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పారు. అంటే శరీర స్వస్థత అనేది డాక్టర్ వల్లనే సాధ్యమవుతుంది. ఆత్మీయ స్వస్థత అంటే ఆత్మకు సంబంధించిన రోగం మాత్రం వాక్యం వల్లనే జరుగుతుంది. కాబట్టి ఆ వాక్యం వింటే ఎవరైనా సరే మరి పరివర్తన చెందుతారు. అందుకనే రోమపత్రికలో పౌలు గారు ఇలా అంటున్నాడు, 10వ అధ్యాయం 17వ వచనం, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అంటున్నాడు పౌలు గారు. అంతేగాని అద్భుతాలు చూసి క్రియలు చూసి కాదు. అలా నమ్మేవారు విశ్వాసం మధ్యలోనే ఎగిరిపోతుంది. అందుకే క్రీస్తు అంటున్నాడు అక్రమము అంటున్నాడు. అలా అద్భుతాలు చూసి నమ్మిస్తే అవి వారికి జరగకపోతే ఖచ్చితంగా వారు విశ్వాసం నుంచి వైదొలుగుతారు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే వాటిని మానివేశాను అంటున్నాడు. అందుకే క్రీస్తు అక్రమం అంటున్నాడు. కాబట్టి బైబిల్ చదివి ఆలోచించి సత్యాన్ని అర్థం చేసుకోండి ప్రియ సహోదరులారా. అంతేగాని ఎవరో స్వార్థం కోసం చెప్పేటువంటి ఉన్నాయి లేని అన్నిటిని కూడా శరీరమేనా, ఎప్పుడు చూసినా శరీరానికి రోగాలు వస్తే శరీరానికైనా స్వస్థతలు ఆత్మకు సంబంధించింది కాదా? యేసుక్రీస్తు వారు చనిపోయింది నీ శరీరాన్ని కాపాడటానికా? శరీరము ఒక రోజు నుంచి 70 సంవత్సరాల దాకా ఏ రోజైనా ఎప్పుడైనా వెళ్ళిపోతుంది కదా. కొంతమందికి ఒక రోజే ఆయుష్ ఉంటుంది, కొంతమందికి 5 నెలలు, కొంతమందికి సంవత్సరం, కొంతమందికి 5 సంవత్సరాలు, ఇలా ఎంత తక్కువ కాలం వయసు జీవితం, శరీర జీవితం. ఈ శరీరం కోసమేనా మనం ఎల్లప్పుడూ బతికేది? దేవుడు యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించింది శరీరం గురించి కాదండి. శరీరం అనేది ఎప్పుడో భూమికి వెళ్తుందని చెప్పి దేవుడు చెప్పేశాడు. ఎందుకంటే అది భూమి నుంచి తీసాం కాబట్టి భూమికి వెళ్ళిపోతుంది. ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలంటే అది నీ చేతిలో ఉంటుంది. అది వాక్యం యొక్క నియమం ప్రకారంగా నువ్వు వాక్యాన్ని విశ్వసిస్తే వాక్యమే నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ శరీరానికి పట్టినవి ఈ లోకంతో పోతాయి. నువ్వు ఈ లోకంలో ఎంత ఘోరమైన బాధపడ్డా కూడా కొద్ది కాలమే, చనిపోయేంతవరకు. ఆ తర్వాత ఆత్మ క్షేమంగా దేవుని దగ్గర చేరుతుంది నీతిగా బతికితే. కానీ శరీరాన్ని గురించి బతికితే ఆత్మను నువ్వు నరకంలో పంపించుకుంటావు. అందుకనే ఈ మనుషులు చేసేటువంటి జిమ్మిక్కులు ఇవి లేవండి, ఈ కాలంలోకి లేవు. ఈ కాలంలో ఉన్నది వాక్యమే. పౌలు గారు అంటాడు, మరి మిమ్మల్ని వాక్యానికి మిమ్మల్ని అప్పగించాను అంటాడు. అంటే వాక్యమే మనకి ఇప్పుడు దిక్కు. అలాగనే యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని, ఇదిగో నీవు ఇచ్చినటువంటి వాక్యాన్ని మా శిష్యులకు అప్పగించాను అంటాడు. వాక్యమే ఆయన ఇచ్చేది. వాక్యం అంటే దేవుని మాట. ఆ మాటే మనల్ని పరలోకం తీసుకెళ్తుంది. ఆ మాటే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన దుష్టత్వాన్ని, మన ఆత్మకు పట్టిన మురికిని తీసేసేది ఆ వాక్యమే. కానీ
ఇదిగో ఇలాంటి పైన శరీరానికి జరిగేటువంటి ఈ స్వస్థతలు, అద్భుతాలు, చూసి క్రియలు కాదండి. వాటిని నమ్మి మన జీవితాన్ని మనం మరి పాడు చేసుకుని నరకానికి వెళ్ళొద్దని ప్రభుపేట మనం చేస్తూ జాగ్రత్తగా బైబిల్ని ఆలోచించండి. బైబిల్లో సందర్భాన్ని బట్టి ఏ సందర్భంలో అవి ఉన్నాయి, ఏ సందర్భంలో అవి ఆగిపోయినాయి, ఇప్పుడు ఉన్నది ఏమిటి, ఇప్పుడు ఉన్నది వాక్యమా, లేకపోతే ఇప్పుడు కూడా ఇంకా ఈ స్వస్థతలు ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు ఎందుకండి, ఇప్పుడు అన్నీ కూడా మరి దేవుని ప్రణాళిక ప్రకారంగానే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. ఇవాళ క్రైస్తవులైనా, బాబాలైనా, ఎవరైనా సరే అందరూ రోగం వచ్చిన వెంటనే, నీకు హార్ట్ ఫెయిల్ వచ్చిందని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి తప్ప ప్రార్థన చేస్తానంటే కుదరదండి. ఇది తప్పు, అబద్ధం. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలి, బైపాస్ సర్జరీ చేయించుకోవాలి. ఎవరైనా కాలు ఇరిగిందనుకోండి వెంటనే పోయి రాడ్ వేయించుకోవాలి, తిరగాలి. ఇది రైటు, సత్యం. అబద్ధాన్ని నమ్మి వాడు ఏదో చేస్తానంటే నమ్మితే నిజంగా అది మరి చెప్పేవాడు తప్పు కాదండి, నమ్మేవాళ్ళదే తప్పు. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్యాన్ని వినే మీరు అసలు అతను చెప్పేది అలా ఉందా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే మరి మనకు అపోస్తుల కార్యాల్లో కూడా ఒక మాట ఉంటుంది, తెస్సలోనికలో ఉన్న వారి కంటే బెరాయి పట్టణం వాడు తెలివైన వాళ్ళు అంట. ఎందుకంటే పౌలు చీలలంతట వారు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ లేఖనాలలో వాళ్ళు ప్రకటించినట్టుగా ఉందా లేదా అని ప్రతిదినం దాన్ని పరీక్షించేవాళ్ళట. అలా పరీక్షించకపోతే మనల్ని మనమే లాస్ అవుతాం. ఇంకా పౌలు గారు అంటాడు, తిమోతి నీకు అన్ని విషయాల్లో జ్ఞానాన్ని ఇచ్చా, ఆలోచిస్తే నీకు అన్నీ అర్థమవుతాయి అంటున్నాడు. కాబట్టి ఆలోచించండి ప్రియ సహోదరులారా. నిజంగా అమ్మ తేజ, బొమ్మ తేజ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అంతకుముందు ప్రవీణ్, ఆయన బెల్లంపల్లి ఆయన ఉండేవాడు. ఇవన్నీ చేసుకుంటూ అన్ని వీళ్ళందరూ ఏమైపోయారు? కరోనా అప్పుడు కొన్ని వందల మంది, లక్షల మంది చచ్చిపోయారే, ఏమైపోయారు వీళ్ళంతా? మనకి ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? దయచేసి సత్యాన్ని గ్రహించమని ప్రభుపేట మనం చేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.